పోతన భాగవతము ప్రథమ స్కంధము 2వ భాగము. ఆనందాశ్రులు కన్నులన్ వెడల రోమాంచంబుతో తత్పద ధ్యానారూఢుడనైన నా తలపులో అద్దేవుండుతోచే నేనానందాబ్ధిగతుండనై ఎరుగలేనైతిన్ నన్నున్ ఈశ్వరున్ నానాశోకహమైన అత్తనువు కానన్ లేక అట్లంతటన్ లేచి నిలుచుండి క్రమ్మరా దేవుని దివ్యాకారంబు చూడ ఇచ్చించుచు హృదయంబున నిలుపుకొని ఆతురుండునున్బోలే చూచియున్ కానలేక నిర్మానుష్యంబైన వనంబునన్ చెరియించుచున్న నన్నునుద్దేశించి వాగగోచరుండైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం ఉపశమింపన్ చేయు చందంబున ఇట్లనియే. ఏల కుమార శోషిలగా ఈ జననంబున నన్ను కానగా జాలవు నీవు కామముఖ షట్కము నిర్దలితంబు చేసి నిర్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగాని పుయోగిగానగా జాలడు నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తిన్ చూపితిన్. నావలని కోర్కి ఊరకపోవదు విడిపించు దోషపుంజములను మత్సేవన్ పుట్టును వైలమా భావింపగనాదు భక్తి బాలక వింటే. నాయందున్ గలుగు నీమదివాయదు జన్మాంతరముల బాలక నీవీ కాయంబు విడిచి మీదట మా అనుమతిన్ పుట్టగలవు మద్భక్తుడవై. వినుము ఈ సృష్టిలయంబు నొంది యుగముల్ వేయైన కాలంబు యామిని అయిపోయడి పోవగా కలుగుంజు మీ మీదన్ పునః సృష్టి అందు నిరూఢ స్మృతితోడ పుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్ ఘనతం చెందెదు శుద్ధ సాత్వికులలో గణ్యుండవై అర్భకా అని ఇట్లు ఆకాశంబు మూర్తియు ఋగ్వేదాదికంబు నిశ్వాసంబునుగా నొప్పి సర్వనియామకంబైన మహాభూతంబు పలికి ఊరకున్న నేను మస్తకంబు వంచి మ్రొక్కి తత్కరుణకు సంతోషించుచు మదంబు దిగనాడి మశ్చరంబు విడిచి కామంబు నిర్జించి క్రోధంబు వర్జించి లోభమోహంబుల వెడల నడచి సిగ్గు విడిచి అనంతనామంబులు పఠించుచు పరమభద్రంబులైన తచ్చరిత్రంబులన్ చింతించుచు నిరంతర సంతుష్టుండనై కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మలాంతఃకరణంబులతోడ విషయ విరక్తుండనై కాలంబున కెదురు సూచుచు భూమిన్ తిరుగుచునుండ అంత కొంతకాలంబునకు మెరుంగు మెరిసిన తిరుంగున మృత్యువు తోచినన్ పంచభూతమయంబై కర్మస్వరూపంబైన పూర్వదేహంబు విడిచి హరికృపావసంబున శుద్ధసత్వమయంబైన భాగవత దేహంబు సొచ్చితి. అంత త్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున శయనించు నారాయణమూర్తి యందు నిదురవోవ ఇచ్చగించు బ్రహ్మనిశ్వాసంబు వెంట అతని లోపలన్ ప్రవేశించితి. అంత సహస్రయుగ పరిమితంబైన కాలంబు సరిన లేచి లోకంబులు సృజయింప ఉద్యోగించు బ్రహ్మనిశ్వాసంబు వలన మరీచి ముఖ్యులగు మునులును నేనును జనియించితిమి. అందు అఖండిత బ్రహ్మచర్యుండనయ్యేను 3 లోకంబుల బహిరంతరంబులయందు మహావిష్ణుని అనుగ్రహంబున అడ్డంబు లేక ఈశ్వరదత్తమై బ్రహ్మాభివ్యంజకంబులైన సప్తస్వరంబులు తమ యంతనమ్రోయుచున్న ఈ వీణాలాపన రతింజేసి నారాయణ కథాగానంబు సేయుచు చెరియించుచుందు. తీర్థపాదుడైన దేవుండు విష్ణుండు తన చరిత్రమేను తవిలిపాడ చీరబడ్డవాని చెలువుననే తెంచి ఘనుడు నా మనమున కానవచ్చు. వినుము ఈ సంసారంబను వననిధిలో మునిగి కర్మవాంఛలచే వేదన బొందెడువానికి విష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా. యమనియమాది యోగములనాత్మనియంత్రితమయ్యు కామరోషణములన్ ప్రచోదితంబయగు శాంతి వహింపదు విష్ణు సేవచే క్రమమున శాంతి గైకొనిన కైవడి నాదు శరీర జన్మ కర్మముల రహస్యమెల్ల మునిమండన చెప్పితి నీవు కోరినన్ అని ఇట్లు భగవంతుండగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయించుచు యాదృచ్ఛా మార్గంబునన్ చనియనని సూతుండిట్లనియే. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు
జగముల కుంచేయించు చెవుల పండువు మాయించు నఘళిన్ ఇట్టి మతిమరి కలడే అని నారదున్ కొనియాడిన సూతునిన్ జూచి నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయనుండేమి చేసెనని శౌనకుండడిగిన సూతుండిట్లనియే. బ్రహ్మదైవత్య అయిన సరస్వతి పడమటి తీరంబున ఋషులకు సత్రకర్మవర్ధనంబై బదరీతరుషండ మండితంబై శమ్యాప్రాసంబన ప్రసిద్ధంబగు ఆశ్రమంబు కలదు. అందు జలంబుల వార్చి కూర్చుండి వ్యాసుండు తన మదింతిరంబు చేసికొని భక్తియుక్తంబైన చిత్తంబునన్ పరిపూర్ణుండైన ఈశ్వరున్ గాంచి ఈశ్వరాధీన మాయావృత్తంబైన జీవుని సంసారంబుగని జీవుండు మాయచేత మోహితుండై గుణ వ్యతిరిక్తుండయ్యు మాయాసంగతింతాను త్రిగుణాత్మకుండని అభిమానించుచు త్రిగుణత్వాభిమానంబునన్ కర్తయు భోక్తయు అను అనర్థంబు నొందుననియు అయి అనర్థంబునకు నారాయణ భక్తియోగంబుగాని ఉపశమనంబు వేరొకటి లేదనియు నిశ్చయించి అవనీ చక్రములోన ఏ పురుషుడే ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోకశరణ్యుపై భవములం తప్పింపగాజాలు భక్తి విశేషంబు జనించు అట్టి భువన క్షేమకరంబైన భాగవతాంనాయము బాదరాయనుడు తా కల్పించే నేర్పొప్పగన్. ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థి అయిన శుకునిచే చదివించనని చెప్పిన విని శౌనకుండు నిర్మాణ తత్పరుండును సర్వోపేక్షకుండును అయిన శుకయోగి ఏమిటికి భాగవతం అభ్యసించననవుడు. సూతుండిట్లనియే. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు నారాయణుడట్టివాడు అనవ్యచరిత. హరిగుణవర్ణనరతుడై హరితత్పరుడైన బాదరాయని శుభతత్పరతన్ పఠించే త్రిజగద్వరమంగళమైన భాగవత నిగమంబున్. నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్. సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా అని పలికి రాజర్షి అయిన పరీక్షిన్ మహారాజు జన్మకర్మ ముక్తులును పాండవుల మహాప్రస్థానంబును కృష్ణ కథోదయంబును చెప్పెదన్. కౌరవ దృష్టద్యుమ్నాదులు యుద్ధంబున వీరులైన వారలు స్వర్గంబునకుంచనిన వెనుక భీము గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విరిగి కూలిన అశ్వత్థామ దుర్యోధనునకున్ ప్రియంబుసేయువాడై నిదురవోవు ద్రౌపదీపుత్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించే. అది క్రూరకర్మంబని లోకులు నిందింతురు. బాలురచావు కర్ణములన్బడ్డ కలంగి అలంగి పోరువంజాలక బాష్పతోయకన జాలము చెక్కులరాల నేర్చి పాంచాలతను జనేలన్బడి జాలిన్బడన్గని ఎత్తి మంజువాచాలతన్ చూపుచూ చికురజాలము దూవుచూ క్రీడి ఇట్లనున్. ధరణీశాత్మజవీవు నీవు వగవన్ ధర్మంబే ఆ ద్రౌణి నిష్కరుణుండై విదలించే బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీకర బాణముల నేడు వాని శిరమున్ ఖండించినే తెత్తు తచ్చిరమున్ త్రొక్కి జలంబులాడు మిచటన్ సీతాంశుబింబాననా అని ఇట్లు ఓడంబరచి తనకు మిత్రుండును సారథియునునైన హరిమేలును చుండ కవచంబు తొడిగి గాంధీవంబు ధరించి కపిధ్వజుండై గురుసుతుని వెంట రథంబు తోలించిన తన్నున్ చంపెదనంచు వచ్చు విజయున్ దర్శించి తద్రౌని ఆపన్నుడై శిశుహంతగావున నిజ ప్రాణేచ్ఛన్ పారెన్వడిన్. మున్నా బ్రహ్మ మృగాకృతిన్ తనయకున్ మోహించి క్రీడింప ఆసన్నుడౌ హరుంజూచి పారుపగిదిన్ సర్వేంద్రియ భ్రాంతితోన్. ఇట్లోపినంత దూరంబు పరువిడి వెనక జూచి రథతురంగంబులలయుట తెలిసి నిలచి ప్రాణరక్షణంబునకు ఒండుపాయంబులేమి నిశ్చయించి జలంబుల వార్చి ద్రోణనందనుండు సమాహిత చిత్తుండై ప్రయోగంబగాని ఉపసంహారంబు నేరకయు ప్రాణ సంరక్షణార్థంబు పార్థుని మీద బ్రహ్మశిరోనామకాస్త్రంబు ప్రయోగించిన అది ప్రచండ తేజంబున దిగంతరాళంబు నిండి ప్రాణి భయంకరంబై తోచిన హరికి అర్జునుండిట్లనియే. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద
వినుము సంసారాగ్నివేగుచున్న జనుల సంసారంబు సంహరింప నీవు దక్క అన్యులు లేరు తలచి చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి నవ్వలి ప్రభుండవు ఆద్య పురుషుండవగు నీవు బోధముచే మాయ నడుతువు నిశ్రేయసాత్మయందు మాయ చేత మునిగి మనువారలకు కృపసేసి ధర్మ ముఖ్య చిహ్నమైన శుభము సేయుదీవు సుజనుల నవనిలో కావ పుట్టుదువు జగన్నివాసా ఇది ఒక తేజము భూమియు చెదలును దిక్కులును నిండి సర్వం కషమై ఎదురై వచ్చుచునున్నది విదితముగా ఎరుగ చెప్పవే దేవేశా అనిన హరి ఇట్లనియే జింహత్వంబున పారి ద్రోణజుడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమై బ్రహ్మాస్త్రంబదేసే వచ్చనిదె తత్పానాగ్ని బీభశ్చ నీ బ్రహ్మాస్త్రంబునగాని దీని మరలింపన్ రాదు సంహారమీ బ్రహ్మాపత్యమిరుంగడు ఏయుమువడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై అనిన అర్జునుండు జలంబుల వార్చి హరికిన్ ప్రదక్షిణంబు వచ్చి ద్రోణనందనుండేసిన బ్రహ్మాస్త్రంబు మీద తన బ్రహ్మాస్త్రంబు ప్రయోగించిన అవని వ్యోమములందు నిండి తమలో ఆరుండు బ్రహ్మాస్త్రముల్ రవివన్హిద్యుతిన్ పోరుచు త్రిభువన త్రాసంబుగా వింపగా వివశభ్రాంతియుగాంతమోయని ప్రజల్ వీక్షింప ఆవేళ మాధవునాజ్ఞన్ విజయుండు చేసే విశిఖద్వంద్వోపసంహారమున్ ఇట్లస్త్రద్వయంబునుపసంహరించి ధనంజయుండు ద్రోణనందనున్ కూడా నరిగి తరిమి పట్టుకుని రోషారుణిత లోచనుండై యజ్ఞకుండు రజ్జువునన్ పశువున్ కట్టిన చందంబున బంధించి శిబిరంబు కడకున్ గుణిచని హింసింతునని తిగిచినన్ జూచి హరి ఇట్లనియే మారుపడంగలేని అసమర్థుల సుప్తుల అస్త్ర విద్యలన్ తేరని పిన్న పాపల వధించె నిషీధమునందు క్రూరుడై పారుడే వీడు పాతకుడు ప్రాణభయంబున వెచ్చనూర్చుచు పారెడి వీని కావుము కృపామతిన్ అర్జున పాపవర్జన వెరచిన వాని దైన్యమున వేదురు నొందిన వాని నిద్రమై మరచిన వాని సౌఖ్యమున మద్యము త్రావిన వాని భగ్నుడై పరచిన వాని సాధు జడభావము వానిని కావు మంచు వాచరచిన వానిన్ కామినులన్ చంపుట ధర్మము కాదు పల్గునా స్వప్రాణంబుల ఎవ్వడేని కరుణా సంగంబు సాలించి అన్యప్రాణంబుల చేత రక్షణముసేయన్ వాడధోలోక దుఃఖ ప్రాప్తుడగు రాజదండమున సత్కళ్యాణుడౌ అయిన ఈ విపృందండితు జేయనేటికి మహావిభ్రాంతి చేనుండగన్ అని ఇవ్విధంబున కృష్ణుండానతిచ్చిన బ్రాహ్మణుండు కృతాపరాధ్యుండయ్యు వధ్యుండు కాడను ధర్మంబు తలచి చంపక ద్రుపదరాజపుత్రికిన్ తన చేసిన ప్రతిజ్ఞం తలంచి బద్ధుండైన గురునందనున్ తోడ్కొని కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబు కడకు వచ్చి సురరాజ సుతుడు చూపెను దురవధి సుత శోకయుతకు ద్రుపదుని సుతకున్ పరిచలితాంగ శ్రేణిన్ పరుష మహాపాశబద్ధపానిన్ ద్రౌణిన్ ఇట్లర్జునుండు తెచ్చి చూపిన బాలవధ జనిత లజ్జాపరాన్ముఖుండైన కృపికొడుకును చూచి మురుకి సుస్వభావయగు ద్రౌపది ఇట్లనియే పరగన్ మా మగవారలందరును మున్ బాణ ప్రయోగోపసంహారణాద్యాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యులసే అభ్యసించిరి పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేసమున్ కరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపగాన్ పాడియే భూసురుడవు బుద్ధిదయాభాసురుడవు శుద్ధ వీరభట సందోహాగ్రేసుడవు శిశుమారణమాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు కించిద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారులన్ చిన్న పాపలన్
రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తులన్ సంహరింపన్ అకట నీ చేతులెట్లాడెనో. అక్కట పుత్రశోక జనితాకుల భార విషన్న చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్నున్ పోరన్ కిరీటి నిబద్ధుంజేసి నేడిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిది అయి భవదీయమాత నేడెక్కడ ఇట్టి శోకమున ఏ క్రియన్ ఏడ్చుచు పొక్కుచునున్నదో అని కృష్ణార్జునన్ జూచి ఇట్లనియే. ద్రోణునితో శిఖింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట అక్షీణతనోజ శోక వివశీకృతనై విలపించు భంగి ఈ ద్రౌణిన్ తెలర్చి తెచ్చుటకు దైన్యము నొందుచు ఎంత పొక్కునో. ప్రాణవియుక్తుండైన అతి పాపము బ్రాహ్మణ హింస మానరే. భూపాలకులకు విప్రులన్ కోపింపంచేయతగదు కోపించినన్ తత్కోపానలంబు మొదలికి భూపాలాటవులన్ కాల్చు భూకంపముగన్ అని ఇట్లు ధర్మ్యంబును సకరుణంబును నిర్వ్యలీకంబును సమంజసమును శ్లాఘ్యంబునుంగా పలుకు ద్రౌపది పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లే. నకుల సహదేవ సాత్యకి ధనంజయ కృష్ణులు సమ్మతించిరి. సమ్మతింపక భీముండిట్లనియే. కుడుకులన్ పట్టి చంపెనని కోపము నొందదు బాలఘాతకున్ విడువమటంచు చెప్పెడిని వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు సంపరేని నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసెదెన్ చూడుండిందరున్ అని పలికిన అశ్వత్థామకు ద్రౌపది అడ్డంబు వచ్చే. భీముని సంరంభంబు సూచి హరి చతుర్భుజుండై రెండు చేతుల భీముని వారించి కడమరంటను ద్రుపదపుత్రికను తలంగించి నగుచు భీమునికిట్లనియే. అవ్యుండు కాడు వీడు శిశుహంత దురాత్మకుడు ఆకతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుండగు తప్పదు నిక్కము బ్రాహ్మణో నహంతవ్యయటంచు వేద విదితంబగుగావున ధర్మదృష్టిన్ కర్తవ్యము వీనిన్ కాచుట యథాస్థితిన్ చూడుము పాండవోత్తమా అని సరస సల్లాపంబులాడి పవననందనున్ ఓడంబరచి అర్జునుంజూచి ద్రౌపదికి నాకు భీమసేనునకు సమ్మతమ్ముగా మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు నా పంపు సేయుమని నారాయణుండానతిచ్చిన అర్జునుండు నారాయణానుమతంబున విశ్వత్సుత్యుడు శక్రసూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరగి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి విలుంగ పుచ్చుకొని పాశావ్రాత బంధంబులన్ విశ్వాసంబున నూర్చిత్రోచే శిబిరోర్వీభాగమున్ పాసిపోన్ నిబ్బరపు బాలహంతయు గొబ్బున తేజంబు మరియు కోల్పడి నతుడై ప్రబ్బిన వగచే విప్రుడు సిబ్బితితో వడలి గబ్బు సెడి వడించనియన్ ధనము గొనుట ఒండే తలగురుగుట ఒండే ఆలయంబు వెడల నడుచుటొండే కాని చంపదగిన కర్మంబు చేసిన చంపదగదు విప్రజాతిన్ బతికి. ఇట్లశ్వత్థామన్ ప్రాణవశిష్ఠుంజేసి వెడలి నడచి పాండవులు పాంచాలీ సహితులై పుత్రులకు శోకించి మృతులైన బంధువులకెల్ల దహనాది కృత్యంబులు చేసి ఉదక ప్రదానంబు సేయు కొరకు స్త్రీల ముందట నిడుకొని గోవిందుండును తారును గంగకు చని త్రిలోదకంబులు చేసి క్రమ్మర విలపించి హరిపాద పద్మజాత పవిత్రంబులైన భాగీరథీ జలంబుల స్నాతులయ్యున్న ఎడన్ పుత్ర శోకాతురులైన గాంధారీ ధృతరాష్ట్రులను కుంతీ ద్రౌపదులను చూచి మాధవుండు మునీంద్రులున్ తానును బంధుమరణ శోకాతురులైన వారల వగవు మానచి మన్నించే. ఇవ్విధంబున పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చెంచద్గర్వుల ధార్తరాష్ట్రులన్ అనించంపించి గోవిందుండిప్పించెన్ రాజ్యము ధర్మపుత్రునకున్ కల్పించెన్ మహాఖ్యాతిన్ చేయించెన్ మూడు తురంగ మేధములు దేవేంద్ర ప్రభావంబునన్. అంత వాసుదేవుండు వ్యాస ప్రముఖ భూసుర పూజితుండై ఉద్ధవ సాత్వకులు కొలువ
ద్వారకాగమన ప్రయత్నంబునన్ పాండవుల వీడ్కొని రథారోహణంబు సేయు సమయంబునన్ తత్తరపడుచు ఉత్తర సనుదెంచి కళ్యాణ గుణోత్తరుండైన హరికిట్లనియే. ఇదే కాలానల తుల్యమైన విశిఖంబే తెంచె దేవేశ, నేడు దరాంతర్గత గర్భదాహమునకై ఉగ్రప్రభన్ వచ్చుచున్నది. దుర్లోక్యంబు మానుపన్ శరణమణ్యంబేమియున్ లేదు, నీ పద పద్మములే కాని ఒండిరుగా ఈ బాణాగ్నిన్ వారింపవే. దుర్భర బాణానలమున గర్భములోనున్న శిశువు ఘన సంతాపావిర్భావమును పొందెడిన్, నిర్భర కృప కావుమయ్య నిఖిల స్తుత్యా. చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యెను, సంఫుల్లారవిందలోచన భల్లాగ్నిన్నడంచి శిశువున్ బ్రతికింపగదే. గర్భమందు కమల గర్భాండ శతములు నిముడుకొన వసించు ఈశ్వరేశ, నీకునొక మాని నీ గర్భరక్షణమెంత బరువు నిర్వహింతుగాక అనినన్. ఆశ్రిత వస్తలుండగు అప్పరమేశ్వరుండు సుభద్ర కోడలి దీనాలాపంబులు ఆలించి, ఇది ద్రోణనందనుండు లోకమంతయు అపాండవం బయ్యడుమని వేసిన దివ్యాస్త్రం బనీరింగే. అంత పాండవులకు అభిముఖంబై ద్రోణనందను దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గనంబులు దగ్గరిన బెగ్గడిలక, వారును ప్రత్యస్త్రంబులందుకొని పెనుంగు సమయంబున తన సేవారతి చింతగాని పరచింతాలేసమున్లేని సజ్జనులన్ పాండుతనూజులన్ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రమునడ్డు పెట్టపనిచన్. దైత్యారి సర్వారి సాధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్. సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండు అచ్యుతుడు అయ్యడన్ విరటజా గర్భంబుతా చక్రహస్తుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తిన్ అడంచె ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. ఇట్లు ద్రోణతనయుండేసిన ప్రతిక్రియారహితంబైన బ్రహ్మశిరంబనియడి దివ్యాస్త్రంబు వైష్ణవ తేజంబున నిరర్ధకంబయ్యే. నిజమాయా విలసనమున సకల లోక సర్గస్థితి సంహారంబులు ఆచరించునట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు కాదు. తత్సమయంబున సంతసించి పాండవ పాంచాలీ సహిత కొంతి గమనోన్ముఖుండైన హరింజేరవచ్చి ఇట్లనియే. పురుషుండు ఆఢ్యుండు ప్రకృతికి పరుండు అవ్యయుడు అఖిల భూత బహిరాంతర్భాసురుడును లోకనియంతయు పరమేశ్వరుండైన నీకు ప్రణతులగు హరి. మరియు జవనిక మరుపున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచే పరమహంసలు నివృత్తి రాగద్వేషులు నిర్మలాత్ములును అయిన మునులకు అదృశ్యమానుండవై పరిశ్చిన్నుండవుగాని నీవు మూఢదృక్కులు కుటుంబవంతులును అగు మాకు ఎట్లు దర్శనీయుండవయ్యదు. శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోపకుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మ సంకాశచరణ ఋషికేశ భక్తియోగంబునంజేసి నమస్కరించెద అవధరింపుము. తనయులతోడ నీ దహ్యమానంబగు జతుగృహంబందును చావకుండా కురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుతపుత్రుండు మడియకుండా ధార్తరాష్ట్రుడు సముద్ధితించీరలులు వంగ ద్రౌపది మానంబు తలగకుండా గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలనిలోన నలగకుండా విరుటు పుత్రిక కడుపులో వెలయు చూలు ద్రోణనందను శరవన్హి తృంగకుండా మరియు రక్షించితివి పెక్కు మార్గములను నిన్ను ఏమని వర్ణింతు నీరజాక్ష. బల్లిదుండగు కంసు చేతను బాధనొందుచునున్న మీ తల్లిన్గాచిన భంగి కాచితి ధార్తరాష్ట్రులచే నే తల్లడంబున చిక్కకుండగా తావకీన గుణవ్రజం బెల్ల సంస్తుతి చేసి చెప్పగనెంత దానన్
జగత్పతి. జననము ఐశ్వర్యంబును ధనమును విద్యయును గల మదచ్చెన్నులు అకించన గోచరుండగు నిన్నున్ వినుతింపగలేరు నిఖిల విబుధ స్తుత్యా. మరియు భక్తధనుండును నివృత్త ధర్మార్థ కామ విషయుండును ఆత్మారాముండును రాగాదిరహితుండును కైవల్యదాన సమర్థుండును కాలరూపకుండును నియామకుండును ఆద్యంత శూన్యుండును విభుండును సర్వసముండును సకల భూత నిగ్రహానుగ్రహ కరుండును నైన నిన్ను తలంచి నమస్కరించదా. అవధరింపుము మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప ఎవ్వండు సమర్థుండు. నీకున్ ప్రియాప్రియులు లేరు. జన్మకర్మ శూన్యుండవైన నీవు తిర్యగాది జీవులయందు వరాహాది రూపంబులను మనుష్యులయందు రామాది రూపంబులను ఋషులయందు వామనాది రూపంబులను జలచరంబులయందు మత్స్యాది రూపంబులను అవతరించుట లోక విడంబనార్థంబుగాని జన్మకర్మ సహితుండవగుటన్ కాదు. కోపముతోడ నీవు దది కుంభము భిన్నము సేయుచో గోపిక త్రాట కట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్రమున్ కరముల ప్రాపుచు వెచ్చనూర్చుచు పాపడవై నటించుట కృపాపర నామదిన్ చోద్యమయ్యడిన్. మలయమున చందనము క్రియ వెలయగా ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలపై అభవుడు హరి ఎదుకులమున ఉదయించెనండ్రు కొందరనంతా. వసుదేవ దేవకులు తాపసగతి గత భవమునందు ప్రార్థించిన సంతసమున పుత్రతనుందితి వసురుల మృతికంచు కొందరండ్రు మహాత్మా. జలరాశి నడుమ మునిగెడి కలము క్రియన్ భూరిభార కర్షితయగు ఈలకావ అజుడు కోరిన కలిగితివని కొందరండ్రు గణనాతీత. మరచి అజ్ఞాన కామ కర్మముల తిరుగు వేదనాతురులకు తన్ని వృత్తి చేయ శ్రవణ చింతన వందనార్చనములిచ్చు కొరకు ఉదయించి తండ్రునిన్ కొందరభవా. నిను చింతించుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులం చూతురే. ఘన దుర్జన పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పాదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభరా. దేవా నిరాశ్రయులమై భవదీయ చరణారవిందంబులు ఆశ్రయించి నీవారలమైన మమ్ము విడిచి విచ్చేయనేలా. నీ సకరుణావలోకనంబుల నిత్యంబును చూడవేని యాదవ సహితులైన పాండవులు జీవునిన్ బాసిన ఇంద్రియంబుల చందంబున కీర్తి సంపదలు లేక తుచ్ఛత్వంబు నొందెదరు. కళ్యాణ లక్షణ లక్షితంబులైన నీ అడుగుల చేత అక్షితంబైన ఈ ధరణీ మండలంబు నీవు వాసిన శోభితంబు కాదు. నీ కృపా వీక్షణామృతంబున ఇక్కడి జనపదంబులు కుసుమ ఫలభరితంబులై ఓషధి తరులతా గుల్మ నదనదీ సమేతంబులైయుండు. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిసంబు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయగదయ్య ఈశ్వరా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని ఇట్లు సకల సంభాషణంబులను తీయించు కుంతి మాటకు నీయకుని గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి రథారూఢుండై కరినగరంబునకు వచ్చి కుంతీ సుభద్రాదులను వీడ్కొని తన పురంబునకు విశ్చేయ గమకించి ధర్మరాజుచే కించిత్ కాలంబు నిలువమని ప్రార్థితుండై నిలిచే. అంత బంధువద శోకాతురుండైన ధర్మజుండు నారాయణ వ్యాస ధౌమ్యాదులచే తెలుపంబడియు తెలియక మోహితుండై నిర్వివేకంబగు చిత్తంబున ఇట్లనియే.
తన దేహంబునకై అనేక మృగ సంతానంబున్ చంపించు దుర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భాతృ సంఘంబున్ ఇట్ల నించంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ నాకు ఆయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే. మరియు ప్రజా పరిపాలన పరుండైన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధించినన్ పాపంబు లేదని శాస్త్రవచనంబు కలదు. అయినన్ అది విజ్ఞానంబు కొరకు సమర్థంబు కాదు. చతురంగంబుల అనేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం చంపించితి. హతబంధులైన సతులకేను చేసిన ద్రోహంబు తప్పించుకొన నేర్పులేదు. గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగమేధాది యాగంబుల చేత పురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుండగునని నిగమంబులు నిగమించు. పంకంబున పంకిల స్థలంబునకు మద్యంబున మధ్య భాండంబునకును శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబులైన యాగంబుల చేత పురుషులకు పాపబాహుళ్యంబు కాని పాప నిర్ముక్తి కాదని శంకించెదా అని ఇట్లు ధర్మసూనుడు మొనసి నిరాహార భావమున దేవనది తనయుడు కూలిన చోటికి చనియే ప్రజాద్రోహ పాప చలితాత్ముడై అయ్యవసరంబునం తక్కిన పాండవులును ఫల్గుణ సహితుండైన పద్మలోచనుండును కాంచన సమంచితంబులైన రథంబులెక్కి ధర్మజున్ కూడి చనిన అతండు గుహ్యక సహితుండైన కుబేరుని భంగినొప్పే. ఇట్లు పాండవులు పరిజనులు కొలువన్ పద్మనాభ సహితులై కురుక్షేత్రంబున కేగి దివంబున నుండి నేలన్ కూలిన దేవత తెరుంగున సంగ్రామ రంగపతితుండైన గంగానందనునకు నమస్కరించిరి. అంత బృహదస్వ భారద్వాజ పరశురామ పర్వత నారద బాదరాయణ కశ్యపాంగీరస కౌశిక ధౌమ్య సుదర్శన శుక వశిష్టాద్యానేక రాజర్షి బ్రహ్మర్షులు శిష్య సమేతులై చనుదించినన్ జూచి సంతసించి దేశకాల విభాగవేది అయిన భీష్ముండు వారలకున్ పూజనంబులు సేయించి మాయాంగీకృత దేహుండై అఖిలేశ్వరుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత్త చిత్తమున గాంగేయుడు పూజనము చేసే కృష్ణున్ జిష్ణున్. మరియు గంగానందనుండు వినయప్రేమ సుందరులైన పాండునందనులన్ కూర్చుండ నియోగించి మహానురాగజనిత బాష్పసలిల సందోహ సమ్మిళిత లోచనుండై ఇట్లనియే ధరణీసురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుకదలచి మీరు బహువిధముల అన్నలారా పడితిరాపత్పరంపరలు ఇట్టి చిత్రకర్మమెందుగలదు సంతసమింతలేదు మృగశాపవసంబున పాండుభూవిభుండంతము నొందియుండ మిమ్మున్నర్భకులన్ కొని వచ్చి కాంక్షతో ఇంతలవారిగా పెనిచే ఎన్నడు సౌఖ్యము పట్టుగానదీ కొంతి అనేక దుఃఖముల కుందుచునుండును భాగ్యమెట్టిదో. వాయువసంబులై ఎగసి వారి ధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చిరింపదు కాలమన్నియున్ చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికిన్. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడయ్యాజికి తోడు వచ్చునట ఆపద కల్గుటిదేమి చోద్యమో. ఈశ్వరుండు విష్ణుడెవ్వేల యవ్వనికేమి సేయు పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి మెలగుచుందురు అంధులగుచూ. కావున దైవతంత్రంబైన పనికి వగవన్ పనిలేదు. రక్షకులు లేని ప్రజలను ఉపేక్షింపక రక్షింపన్ పుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు తేజోనిరూఢుండు కాక యాదవులయందు గూఢుండై తన మాయచేత లోకంబుల మోహాతిరేకంబు నొందించు. అతని రహస్య ప్రకారంబులు భగవంతుండైన పరమేశ్వరుండెరుంగు మరియు దేవర్షియగు నారదుండును భగవంతుండగు కపిలమునియు ఎరుంగుదురు. మీరు కృష్ణుండు దేవకీ పుత్రుండగు మాతులేయుండని తలంచి దూత సచివ సారథి బంధు మిత్ర ప్రయోజనంబుల నియమింతురు. ఇన్నిటన్ కొరంతలేదు.
రాగాది శూన్యుండు నిరహంకారుండు అద్వయుండు సమదర్శనుండు సర్వాత్మకుండునైన ఈశ్వరునకు నతోన్నత భావమతి వైషమ్యంబులెక్కడివి లేవు. అయిన భక్తవత్సలుండు కావున ఏకాంత భక్తులకు సులభుండైయుండు. అతి భక్తిన్ యవ్వనియందు చిత్తము చేర్చి యవ్వని నామమూహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందు అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుడు ఎవ్వేళ ప్రాణంబులేను విడుతూ అందాక ఇదే మహాహర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చనేడు. 4 భుజములు కమలాభనయన యుగమునొప్ప కన్నుల ముందటనున్నవాడు మానవేశ్వర నా భాగ్యమహిమజూడు ఏమి చేసితినో పుణ్యమితని గూర్చి అని ఇట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుండైన కురుకుంజరుని వచనంబులాకర్ణించి మునులందరూ వినుచుండ ధర్మనందనుడు మందాకిని నందను వలన నరజాతి సాధారణంబులగు ధర్మంబులును వర్ణాశ్రమ ధర్మంబులును రాగవైరోగ్యోపాధులతో కూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును దానధర్మంబులును రాజధర్మంబులును స్త్రీధర్మంబులును శమదమకాదికంబులును హరితోషణంబులగు ధర్మంబులును ధర్మార్థకామ మోక్షంబులును నానావిధోపాఖ్యానేతిహాసంబులును సంక్షేప విస్తార రూపంబుల నెరింగే. అంత రధిక సహస్రంబులకు గమికాడైన భీష్ముండు స్వచ్ఛందమరణులైన యోగీశ్వరుల చేత వాంఛితంబగు ఉత్తరాయణంబు సనుదించిన అది తనకు మరణోచిత కాలంబని నిశ్చయించి ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంజేసి దృగ్జాలంబున్ హరిమోముపై పరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూళీభూత శరవ్యధానిచయుడై మోదించి భీష్ముండు సంశీలం బొప్పనుతించే కల్మష గజశ్రేణీహరిన్ శ్రీహరిన్. ఇట్లు పీతాంబరధారియు చతుర్భుజుండు ఆదిపురుషుండు పరమేశ్వరుండు నగు హరియందు నిష్కాముడై విశుద్ధంబగు ధ్యాన విశేషంబుచే నిరస్తదోషుడగుచు ధారణావతి అయిన బుద్ధిని సమర్పించి పరమానందంబు నుండి ప్రకృతి వలననైన సృష్టి పరంపరల పరిహరించు తలంపున మందాకినీ నందనుండిట్లనియే. త్రిజగన్మోహన నీలకాంతిన్ తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంచేరెడు వన్నెలాడు మదినావేశించు నెల్లప్పుడున్. హయరింఖాముఖ ధూళిధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థున కిచ్చువేట్కన్ అనిన్నా శస్త్రాహతిన్ చాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోనిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాళావలించూపుచు పరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేలి వంచించు నీ పరమేశుండు విలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై. తన వారిన్ చంపజాలక వెనుకకు పో నిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్యన్ పాపిన మునివంద్యుని పాదభక్తి మొనయున్నాకున్. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల తిగువ కరికి లంఘించు సింహంబు కరిని మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయనుచు మద్విషిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. తనకు భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు ఒమ్మంచు
అర్జున సారథ్యము పూని పక్కములుచే చోద్యముగా పట్టుచున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహము నొందజేయు పరమోత్సాహున్ ప్రశంసించెదన్. పలుకుల నగవుల నడవుల అలుకల అవలోకనముల ఆభీరవధూ కులముల మనముల తాలిమి కొలుకులు వదలించు ఘనుని కొలిచెదమదిలోన్. మునులు నృపులు చూడమును ధర్మజుని సభామందిరమున యాగమండపమున చిత్రమహిమతోడ చెలువందు జగదాది దేవుడమరునాదు దృష్టియందు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోర్హములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరిన్నే ప్రార్థింతు శుద్ధుండనై అని ఇట్లు మనోవాగ్దర్శనంబులన్ పరమాత్ముండగు కృష్ణుని హృదయంబున నిలిపికొని నిశ్వాసంబులు మాని నిరుపాధికంబైన వాసుదేవు బ్రహ్మంబునందు కలిసిన భీష్మునిన్ జూచి సర్వజనులు దివసావసానంబున విహంగంబులు ఊరక ఉండు తిరుంగున నుండిరి. దేవమానవ వాదితంబులై దుందుభి నినాదంబులు మొరసే, సాధుజన కీర్తనంబులు మెరసే, కుసుమ వర్షంబులు కురిసే. మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించి ముహూర్తమాత్రంబు దుఃఖితుండయ్యే. అంత అచ్చటి మునులు కృష్ణుని తమ హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగులగుచు తదీయ దివ్యావతార నామంబులచే స్తుతించి స్వాశ్రమంబులకుంచనిరి. పిదప అయ్యుధిష్ఠిరుండు కృష్ణ సహితుండై గజపురంబునకుంచని గాంధారీ సమేతుండైన ధృతరాష్ట్రుని ఓడంబరచి తత్సమ్మతంబున వాసుదేవానుమోదితుండై పితృపైతామహంబైన రాజ్యంబు గైకొని ధర్మ మార్గంబున ప్రజాపాలనంబు సేయచుండెనని చెప్పిన విని సూతునకు శౌనకుండిట్లనియే. ధనములపహరించి తన తోడ చనకెడు ఆకతాయి జనులన్ అనివధించి బంధుమరణ దుఃఖభరమున ధర్మరాజెట్లు రాజ్యలక్ష్మిన్ ఇచ్చగించే అనిన సూతుండిట్లనియే. కురు సంతతికి పరీక్షిన్నరవరున్ అంకురము చేసి నారాయణుడి ధరణీ రాజ్యమునకు ఈశ్వరునిగా ధర్మజుని నిలిపి సంతోషించన్. ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబుగాని స్వతంత్రంబుగాదనున్నది మొదలగు భీష్ముని వచనంబులన్ కృష్ణుని సంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును నివర్తిత శంకా కలంకుండును అయి నారాయణాశ్రయుండైన ఇంద్రుండునున్ బోలే చతుస్సాగర వేలాలంకృతంబగు వసుంధరా మండలంబు సహోదర సహాయుండై ఏలుచుండే. సంపూర్ణ వృష్టిన్ పర్జన్యుడు కురియించు ఇలా ఎల్ల కోర్కుల నీనుచుండు. గోవులు వర్షించు ఘోషభూముల పాలు ఫలవంతములు లతా పాదపములు పండు సస్యములు తప్పక ఋతువుల నెల్ల ధర్మమెల్లెడలను తనరియుండు. దైవభూతాత్మతంత్రములగు రోగాది భయములు సెందవు ప్రజలకెందు. గురుకులోత్తముండు కుంతీతనూజుండు దానమానఘనుడు ధర్మజుండు సత్యవాక్యధనుడు సకల మహీరాజ్య విభవ భాజీ అయిన వేలయందు. అంత కృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండంచేయు కొరకును సుభద్రకు ప్రియంబు సేయు కొరకును గజపురంబునన్ కొన్ని నెనలుండి ద్వారకానగరంబునకున్ ప్రయాణంబు సేయందలంచి ధర్మనందనునకున్ కృతాభివందనుండగుచు అతనిచే ఆలింగితుండై ఆమంత్రణంబు వడసి కొందరు తనకు నమస్కరించినన్ కౌగలించుకొని కొందరు తన్నున్ కౌగలింప ఆనందించుచు రథారోహణంబు సేయు నవసరంబున సుభద్రయు ద్రౌపదియు కుంతియు ఉత్తరయు గాంధారియు ధృతరాష్ట్రుండును విదురుండును యుధిష్ఠిరుండును యుయుత్సుండును కృపాచార్యుండును నకుల సహదేవులును వృకోదరుండును ధౌమ్యుండును సత్సంగంబు వలన ముక్త సంగుండగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరంబగు యవ్వని యసంబునాకర్నించి విడువన్ ఓపడు. అట్టి హరితోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబుల వలన
నిమిషమాత్రంబును హరికి ఎడలేని వారలైన పాండవులన్ కూడుకొని హరి మరల వలయునని కోరుచు హరి చనిన మార్గంబు సూచుచు హరి విన్యస్త చిత్తులై లోచనంబుల బాష్మంబులొలుకనంత నిలువంబడిరి. అవసరంబున కనక సౌధములపై కౌరవ కాంతలు కుసుమ వర్షంబులు కోరి కురియ మౌక్తిక దామ సమంచిత ధవళాత పత్రంబు విజయుండు పట్టుచుండ ఉద్ధవ సాత్యకులుత్సాహవంతులై రత్నభూషిత చామరములు వీవ గగనాంతరాళంబు కప్పి కాహళభేరి పటహ శంఖాది శబ్దములు మొరయ సకల విప్రజనులు సగుణ నిర్గుణ రూప భద్రభాషణములు పలుకుచుండ భువన మోహనుండు పుండరీకాక్షుండు పుణ్యరాశి హస్తిపురము వెడలే. తత్సమయంబునన్ పౌరసుందరులు ప్రాసాద శిఖర భాగంబుల నిలచి గోపాలసుందరుని సందర్శించి వర్గంబులై మార్గంబు 2 దశల కరారవిందంబులు సాచి ఒండొరులకున్ చూపుచూ తమలోనన్ తొల్లి గుణంబులన్ కూడక జీవులు లీన రూపంబులయ్యుండన్ ప్రపంచంబు ప్రవర్తింపని సమయంబున ఒంటి దీపించు పురాణ పురుషుండీతండను వారును జీవులకు బ్రహ్మత్వంబు కలుగ లయంబు సిద్ధించుటెట్లను వారును జీవనోపాధి భూతంబులైన సత్వాది శక్తుల లయంబు జీవుల లయంబను వారును క్రమర సృష్టికర్త అయిన అప్పరమేశ్వరుండు నిజవీర్య ప్రేరిత అయి నిజాంశభూతంబులైన జీవులకు మోహినియగుచు సృష్టిసేయ నిశ్చయించి నామరూపంబులు లేని జీవులయందు నామరూపంబులు కల్పించు కొరకు వర్తిల్లు స్వమాయనంగీకరించునను వారును నిర్మల భక్తి సముత్కంఠా విశేషంబుల అకుంఠితులై జితేంద్రియులగు విద్వాంసులిం మహానుభావు నిజరూపంబు దర్శింతురను వారును యోగ మార్గంబునంగాని దర్శింపరాదను వారును అయి మరియును రమణి దూరమువోయన్ కృష్ణురథమున్ రాదింక వీక్షింప ఈ కమలాక్షున్ పొడగానలేని దినముల్ కల్పంబులై తోచు గేహములందుండగనేల పోయి పరిచర్యల్ సేయుచున్ నిమ్మి ఉందుము రమ్మా అనే ఒక్క చంద్రముఖి కందర్పాసుగ భ్రాంతై తరుణి యాదవరాజుగాడీతడు వేదవ్యక్తుడై ఒక్కడై వరుసన్లోక భవస్థితి ప్రళయముల్ వర్తింపగాజేయు దుస్తర లీలాతరుడైన ఈసుడు ఇతనిన్ దర్శించితిన్ పుణ్యభాసుర నేనంచు నటించెనొక్కతే మహాశుద్ధాంతరంగంబునన్ తామసగునులగు రాజులు భూమిన్ ప్రభవించి ప్రజల పొలియింపగా సత్వామలతనుడై ఈతడు భామిని వారలవధీంచు ప్రతికల్పమునన్. ఇదియునుగాక ఈ ఉత్తమ శ్లోకుడెల్మి జన్మింపంగ యాదవ కులమెల్ల అనఘమయ్యే ఈ పుణ్యవర్త నుండి ప్రొద్దునుండగ మధురాపురము దొడ్డ మహిమకనియే ఈ పురుష శ్రేష్ఠుని క్షింప భక్తితో ద్వారకావాసులు ధన్యులైరి ఈ మహాబలశాలి ఎరిగి శిక్షింపంగ నిష్కంటకంబయ్యె నిఖిల భువనము ఈ జగన్మోహనాకృతి నిచ్చగించి పంచశరభల్లజాల విభజ్యమాన వివసమానసమై వల్లవీ సమూహమీతని అధరామృతము గ్రోలు నెల్ల ప్రొద్దు ఈ కమలాక్షున్ ఈ సుభగున్ ఈ కరుణాంబుధిన్ ప్రాణనాథునిగా చేకుని వేట్క కాపురము సేయుచునుండెడు రుక్మిణీ ముఖానేక పతివ్రతల్ నియతి నిర్మల మానసలై జగన్నుతాస్తోక విశేష తీర్థములన్ తొల్లిటి బాముల నేమినోచిరో అని ఇట్లు నానా విధంబులుగా పలుకు పురసుందరుల వచనంబులాకర్ణించి కటాక్షించి నగుచూ నగరంబు వెడలే ధర్మజుండును హరికి రక్షణంబులై కొలచినడువన్ చతురంగ బలంబులన్ పంచినన్ తత్సేనా సమేతులై తన తోడి వియోగంబున కోర్వక దూరంబు వినుతగిలిన కౌరవుల మరలించి కురుజాంగల పాంచాల దేశంబులు దాటి సూరసేన యామున భూములన్ కడచి బ్రహ్మవర్త కురుక్షేత్ర మత్స్య సారస్వత మరుధన్వ సౌరాభీర సైంధవ విషయంబులతిక్రమించి తత్తద్దేశవాసులిచ్చిన కానుకలు కైగొనుచూ ఆనర్తమండలంబు సుచి పద్మబంధుండు పశ్చిమ సింధు నిమగ్నుండైన సమయంబున పరిశ్రాంతవాహుండై చని
జలజాతాక్షుడు శౌరిడగ్గరే మహాసౌధాగ్ర శృంగారకన్ కలహంసావృత హేమ పద్మ పరిఖా కాసారకన్ తోరణావళీ సంఛాదిత తారకన్ తరులతావర్గాను వేలోదయ ఫల పుష్పాంకురకోరకన్ మణిమయ ప్రాకారకన్ ద్వారకన్. ఇట్లు తన ప్రియపురంబుడగ్గరి అన్యసన్నుత సాహసుండు మురారి ఒత్తె యదూత్తముల్ ధన్యులైవిన పాంచజన్యము దారితాఖిల జంతు చైతన్యమున్ భువనైకమాన్యము దారుణ ధన్వి భీతరాజన్యమున్ పరిమూర్ఛితాఖిల శత్రుదానవ సైన్యమున్. శంఖారావము వీనులన్ విని జనుల్ స్వర్ణాంబర ద్రవ్యముల్ శంఖాతీతము గొంచు వచ్చిరి దిదృక్షాదర్పితోత్కంఠన ప్రేంఖద్భక్తులు వంశకాహళ మహాభేరీ గజాశ్వావళి రింఖారావములుల్లసిల్ల తనుజారించూడ ఆసక్తులై. బంధులు పౌరులు తెచ్చిన గంధేభయాదులైన కానుకలు దయాసింధుండు గైకొనెన్ అంబుజబంధుండుగొను దత్తదీప పంక్తుల భంగిన్. ఇట్లాత్మారాముండును పూర్ణకాముండును నైన అప్పరమేశ్వరునికి ఉపాయనంబులిచ్చుచు నాగరులు వికసిత ముఖులై గద్గద భాషనంబుల తోడ దయ్యకుండ నడువు నయ్యకు నెయ్యంపు చూపుల అడ్డంబులేని బిడ్డల చందంబున మ్రొక్కి ఇట్లనిరి. నీ పాదాబ్జము బ్రహ్మ పూజితము గదా, నీ సేవ సంసార సంతాపధ్వంసినియౌ గదా, సకల భద్రశ్రేణులన్ ప్రీతితో ఆపాదింతు గదా ప్రపన్నులకున్. కాలాధీస కాలంబు నిర్వ్యాపారంబు గదయ్య, చాలరు నిన్నున్ వర్ణింప బ్రహ్మాదులున్. ఉన్నారము సౌఖ్యంబున విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్, మన్నారము ధనికులమై కన్నారము తావకాంఘ్రి కమలములు హరి. ఆరాటము మదినిరుగము పోరాటము ఇండ్ల కడల పుట్టవు, పురిలో చోరాటన మెగయదు నీ దూరాటన మోర్వలేము తోయజనేత్రా. తండ్రులకెల్ల తండ్రియగు ధాతకు తండ్రివి దేవా, నీవు మా తండ్రివి తల్లివిన్ పతివి దైవమవున్ సఖివిన్ గురుండవు. ఏ తండ్రులు నీ క్రియన్ ప్రజల ధన్యులంజేసిరి వేల్పులైన ఓ తండ్రి భవన్ముఖాంబుజము ధన్యతన్ కానరు మా విధంబునన్. చెచ్చెర కరినగరికి నీవిచ్చేసిన నిమిషమైన వేయేండ్లగు, నీవెచ్చోటికి విచ్చేయక మచ్చికతో నుండుమయ్య మా నగరమునన్. అంధకారి వైరి అపరాద్రి కవ్వల చనిన అందమైన జగము భంగి, నిన్ను కానకున్న నీరజలోచన అంధతమసమతులు మగుదుమయ్యా అని ఇట్లు ప్రజలాడడి భక్తియుక్త మధుర మంజులాలాపంబులు కర్ణకలాపంబులుగానవధరించి కరుణావలోకంబులు వర్షించుచు హర్షించుచు తన రాక విని మహానురాగంబున సంరంభ వేగంబుల మజ్జన భోజన శయనాది కృత్యంబులొల్లక ఉగ్రసేన అక్రూర వసుదేవ బలభద్ర ప్రద్యుమ్న సాంబ చారుధేష్ణ గద ప్రముఖ యదుకుంజరులు కుంజర తురగ రథారూఢులై దిక్కుంజర సన్నిభంబైన ఒక్క కుంజరంబు ముందట నిడుకుని సూతమాగధ నటనర్తక వంది సందోహంబుల మంగళ భాషణంబులును భూసురాశీర్వాద వేద ఘోషంబులును వీణావేణు భేరీ పటహ శంఖ కాహల ధ్వానంబులును రథారూఢ విభూషణ భూషిత వారయువతీ గానంబులను అసమానంబులై చలంగనెదుర్కొని ఏధోచిత ప్రణామాభివాదన పరిరంభ కరస్పర్శన సంభాషణ మందహాస సందర్శనాది విధానంబుల బహుమానంబులు చేసి వారులున్ తానును భుజగేంద్ర పాలితంబైన భోగవతీ నగరంబు చందంబున స్వసమాన బలయదు భోజద సార్హ కుకురాంధక వృష్ణి వీరపాలితంబును సకలకాల సంపద్యమానాంకుర పల్లవ కోరక కుట్మల కుసుమ ఫల మంజరీ పుంజ భార వినమిత లతా పాదపరాజ విరాజితోద్యాన మహావనోపవనారామ భాసితంబును వనాంతరాల రసాలసాల శాఖాంకుర ఖాదన క్షుణ్ణ కషాయ కంఠకలకంఠ మిథున కోలాహల
ఫలరసాస్వాద పరిపూర్ణ శారికా కీరకుల కలకల కల్హార పుష్ప మకరంద పాన పరవశ భృంగ భృంగి కదంబ ఝూంకార సరోవర కనక కమల మృదుల కాండ ఖండ స్వీకార మత్త వరటాయత్త కలహంస నివహ క్రేంకార సహితంబును మహోన్నత సౌధజాల రంధ్ర నిర్గత కర్పూర ధూప ధూమ పటల సందర్శన సంజాత జలధర భ్రాంతి విభ్రాంతి సముద్ధూత పింఛనర్తన ప్రవర్తమాన మత్తమయూర కేకారవ మహితంబును నానారూప తోరణ ధ్వజ వైజయంతికా నికాయ నిరుద్ధ తారకాగ్రహ ప్రకాశంబును ముక్తా ఫలవిరచిత రంగవల్లి కాలంకృత మందిర ద్వార దేహలీ వేదికా ప్రదేశంబును ఘనసార గంధసార కస్తూరికా సంవాసిత వనగేహ గేహలీ నికర కనక గళంతికా వికీర్యమాన సలిలధారా సంసిక్త విపణి మార్గంబును ప్రతినివాస బహిరంగణ సమర్పిత రసాల దండ ఫలకుసుమ గంధాక్షత ధూప దీప రత్నాంబరాది వివిధోపహార వర్గంబును ప్రవాల నీల మరకత వజ్ర వైడూర్య నిర్మిత గోపురాట్టాలకంబును విభవ నిర్జిత మహేంద్ర నగరాలకంబును నైన పురవరంబున్ ప్రవేశించి రాజమార్గంబున వచ్చు సమయంబున కన్నులారగ నిత్యమున్ హరిన్ కాంచుచున్ మనువారలయ్యున్ నవీన కుతూహలోశ్చవయుక్తి నాగరకాంతలచ్చున్నతోన్నత హర్మ్యరేఖల నుండి చూచిరి నిక్కిచే సన్నలం తమలోన తద్విభు సౌకుమార్యము చూపుచున్ కలుముల నీడెడు కలకంఠియలనాగ వర్తించు యవ్వాని వక్షమందు జనదృక్చకోరక సంఘంబునకు సుధాపానీయ పాత్రమే భవ్యుముఖము సకల దిక్పాలక సమితికెవ్వాని బాహుదండంబులు పట్టుకొమ్మలు ఆశ్రిత శ్రేణికే అధిపుని పాదరాజీవ యుగ్మంబులు చేరుగడలు భువనమోహనుండు పురుషభూషణుండెవ్వడు అట్టి కృష్ణుడరిగే హర్మ్యశిఖర రాజమానలగుచూ రాజమార్గంబున రాజముఖులు కుసుమరాజి కురియా జలజాతాక్షుడు సూడనొప్పే ధవళ ఛత్రంబుతో చామరంబులతో పుష్పపిసంగచేలములతో భూషామణిస్పీతుడై నలినీ బాంధవుతో శశిధ్వజముతో నక్షత్ర సంఘంబుతో బలభిచ్చాపముతో తటిల్ల కలతో భాసిల్లు మేఘాకృతిన్ ఇట్లరిగి తల్లిదండ్రుల నివాసంబు సొచ్చి దేవకీ ప్రముఖులైన తల్లుల కేడ్పురకు మ్రొక్కిన బిడ్డడు మ్రొక్కిన తల్లులు జడ్డన అంకములనునిచి చన్నుల తుది పాలొడ్డగిల ప్రేమభరమున జెడ్డువడింతడిపిరి అక్షిజలములననగా తదనంతరంబ అష్టోత్తర శత షోడశ సహస్ర సౌవర్ణ సౌధకాంతంబైన శుద్ధాంత భవనంబు సొచ్చి హరితనమనంబున ఒక భామ భవనంబు మున్ను సొర వేరొక్కర్తులో గుందునో సుకరాలాపములాడదో సొలయునో సుప్రీతి వీక్షింపదో వికళత్వంబున నుండునోయనుచు అవ్వేళ వధూగేహముల్ ప్రకటాశ్చర్య విభూతిన్ చొచ్చే బహురూప వ్యక్తుండై భార్గవా ఆ సమయంబున శిశువులం చంకలనిడి తను కృసతలు విరహాగ్ని తెలుప గృహగేహళులన్ రసనలు జారగా సిగ్గున శశిముఖులెదురేగిరపుడు జలజాక్షునకున్ పతి నా ఇంటికి మున్ను వచ్చెనిదే నా ప్రాణేషుండస్మద్గృహాగతుడయ్యన్ మునుసేరెన్ బోతులు తమత్కాంతుండు నాశాలకే ఇతరాలభ్య సుఖంబు కంటినని తారింటింట నర్చించిరయ్యతివల్ 116,000 నెనమండ్రు అవ్వేళ ఆత్మేశ్వరున్ వారలంజూచి హరి ఇట్లనియే కొడుకుల్ భక్తి విధేయులౌదురు కదా కోడండ్రు మీ వాక్యముల్ గడవంజాలకయుందురా విబుధ సత్కారంబు కావింతురా తొడవుల్ వస్త్రములున్ పదార్థరస సందోహంబులున్ చాలునా కడమల్ కావు కదా భవన్ నిలయముల్ కళ్యాణయుక్తంబులే తిలకమీటికి లేదు తిలకనీ తిలకమ పువ్వులు తురుమవా పువ్వు బోడి కస్తూరి అలదవా కస్తూరికా గంధి తొడవలు తొడువవా తొడవు తొడవా కలహంస పెంపుదే కలహంసగామిని కీరము చదివింతే కీరవాణి లతల పోషింతువా లతికా లలిత దేహ
సరసినోలాడుదే సరసిజాక్షి మృగికి మేతలిడుదే మృగశాబలోచన గురులనాదరింతే గురు వివేక బంధుజనుల ప్రోతె బంధు చింతామణి అనుచు సతులనడిగే నచ్చుతుండు అని అడిగిన వారలు హరిన్బాసిన దినంబులందు శరీర సంస్కార కేళీ విహార హాస వనమందిర గమన మహోత్సవ సందర్శనంబులొల్లని ఇల్లాండ్రు కావున సిరి చాంచల్యముతోడిదయ్యున్ తనకున్ జీవేశ్వరుండంచు ఏ పురుష శ్రేష్ఠున్ వరించే అట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్ కరయుగ్మంబులన్ కౌగలించిరి సతుల్ కళ్యాణ బాష్పంబులాభరణ శ్రేణులుగా ప్రతిక్షణ నవ ప్రాప్తానురాగంబులన్ పంచబానుని నీరు చేసిన భర్గునిన్ తన విల్లు వర్జించి మూర్ఛిల చేయజాలు విశేషహాస విలోకనోదంచితాకృతులయ్యున్ కాంతలు దంభశ్చేష్టల మాధవున్ సంచలింపగచేయ నేమియున్ చాలరైరి ఉధోత్తమా ఇవ్విధంబున సంగవిరహితుండైన కంసారి సంసారికైవడి విహరింప అజ్ఞాన విలోకులైన లోకులు లోకసామాన్య మనుష్యుండని తలంతురు ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మయందున్న ఆనందాదులతోడన్ కూడని తెరుంగున ఈశ్వరుండు ప్రకృతితోడన్ కూడియు ఆ ప్రకృతి గుణంబులైన సుఖదుఖంబుల చెందకయుండు పరస్పర సంఘర్షణంబులచే వేణువుల వలన వన్హి పుట్టించి వనంబుల దహించు మహావాయువు చందంబున భూమికి భారహేతువులై అనేకాక్షౌహునులతోడన్ ప్రవృద్ధ తేజులగు రాజులకు అన్యోన్య వైరంబులు కల్పించి నిరాయుధుండై సంహారంబు చేసి శాంతుండై పిదపన్ కాంతామధ్యంబున ప్రాకృత మానుష్యుండునున్ బోలే సంచరించుచుండే ఆ సమయంబున యతులీశ్వరుని మహత్వము మితమిరుగని భంగి అప్రమేయుడగు హరిస్థితి నిరుగక కాముకుడని రతములు సలుపుదురు తిగిచి రమణులు సుమతి ఎల్లప్పుడు మా ఇండ్లను వల్లభుడు వసించు నేమవల్లభలము శ్రీవల్లభునకనుచు గోపీ వల్లభుచే సతులు మమత వలబడిరి అనగా అని చెప్పిన విని శౌనకుండు సూతునకిట్లనియే